హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈహెచ్ఎస్ కొత్త రూల్స్ అండి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పక తెలుసుకోవాలి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు సీఈఓ హనుమంత్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక కీలక సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై సంచలన నిర్ణయాలైతే తీసుకున్నారు. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ నిధులను ఇకపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేరుగా హెల్త్ ట్రస్ట్ ఖాతాకే జమ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నిధుల మళ్లింపు ఆగి ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపులైతే జరుగుతాయి. ఉద్యోగులు చెల్లించే విరాళం ఆధారంగా సౌకర్యాలను కల్పించనున్నారు. నెలకు రూ. 1000 వరకు కూడా చెల్లించే వారికి షేరింగ్ రూమ్, 1000 కంటే ఎక్కువ చెల్లించే వారికి స్పెషల్ సింగిల్ రూమ్ అయితే కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సీజీహెచ్ఎస్ తరహాలోనే రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి నగదురహిత వైద్య సేవలను అందించనున్నారు. ఒకవేళ ఉద్యోగి ఆసుపత్రిలో ఇన్ పేషెంట్‌గా చేరితే దానికి ముందుగా ముందు చేసినటువంటి ఓపీ ఖర్చులు మరియు పరీక్షలకు అయ్యే ఖర్చులను కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకైతే తీసుకొని వస్తారు. గతంలో ఉన్నటువంటి 2,00,000 చికిత్స పరిమితిని ఏకంగా 5,00,000కు పెంచటం ఉద్యోగులకు పెద్ద ఊరట. ఒకవేళ చికిత్స ఖర్చు 5,00,000 దాటితే ట్రస్ట్ బోర్డు ప్రత్యేక అనుమతితో ఆ పైన ఖర్చును కూడా భరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈహెచ్ఎస్ మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ ఆసుపత్రులన్నీ కూడా అన్నిటిని విలీనం చేసి మొత్తం 943 హాస్పిటల్స్‌లో వైద్యం పొందేలాగా నెట్‌వర్క్ అయితే విస్తరించారు. విజయవాడకు, కర్నూలు వంటి సరిహద్దు ప్రాంతాల్లోని ఆసుపత్రులతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ ఆసుపత్రులను కూడా ఈ యొక్క జాబితాలో అయితే చేర్చనున్నారు. ఆయుర్వేద చికిత్సలు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కొత్తగా ఈ స్కీమ్‌లో చేర్చడం విశేషం అన్నమాట. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్యానెల్ కాని హాస్పిటల్స్‌లో చేరితే 1,00,000 వరకు, సాధారణ పరిస్థితిలో 50,000 వరకు అనుమతిస్తారన్నమాట. అయితే దీనిపైన 24 గంటల్లోపు అధికారులకు సమాచారాన్ని అందించాలి. ఇకపోతే సీజీహెచ్ఎస్ తరహాలో కొత్త హెల్త్ కార్డుల ద్వారా ఓపీ సేవలు మరియు ల్యాబ్ పరీక్షలను 50% ఇక్కడ రాయితీ లభిస్తుంది. ముఖ్యంగా మోడల్ స్కూల్స్, గురుకులాలు, ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీలు మరియు గ్రంథాలయ ఉద్యోగులను కూడా ఈ యొక్క పథకంలో కొత్తగా చేర్చాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి రేపటిలోపు డ్రాఫ్ట్ సిద్ధం చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం పొంది ఉత్తర్వులైతే త్వరలో జారీ చేయనున్నారు. జూలై 15 అనేది వాయిదా పడిందండి. ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సి అయితే అవసరం ఎంతైనా ఉంది.